ఎవ్రీవన్. ఈరోజు మిస్టర్ బచ్చన్ మూవీ ప్రివ్యూ షోకి అయితే వచ్చాం. రండి, పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. పాటలు బాగున్నాయి. డాన్స్ నల్లంచి పాట ఉంది కదా, ఆ పాటలో ఆయన వేసిన స్టెప్పులు, రవితేజ గారు ఆ యాటిట్యూడ్ అబ్బా చాలా బాగుంది. కానీ స్టోరీ ఒక ఇంట్లోనే నడిచడం వల్ల, ఆ రైడ్ అనేది ఒకే ఇంట్లో జగపతి బాబు గారు ఇంట్లో నడిచే వల్ల కొంచెం స్లో అయింది. అంటే బోర్ ఫీలింగ్ అక్కడక్కడ వచ్చింది. ఎందుకంటే కొంచెం కామెడీ ఉన్నా అక్కడక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ వచ్చింది. ఆ బోరు కొంచెం అంటే హీరోయిన్ బాగా సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ ఒక 5 minutes అది చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఏంటండి కథ మీదనా ఉంది. ఒక సిన్సియర్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా నడుచుకుంటున్నాడు, తన సిన్సియారిటీని చూపించుకోవడము. చావైనా సరే, ఒక పిఎం వరకైనా ప్రాబ్లం వెళ్ళినా కూడా తన పడిత్వాన్ని వదిలిపెట్టకుండా గట్టిగా స్ట్రాంగ్ నిలబడి ఉన్నాడు. మంచి అదే దాన్ని చూపించారు, బాగుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అన్న. రవితేజ గారి గురించే సినిమా చూడాలి. ఇంకోటి సినిమా ఎందుకు చూడాలి రాంప అంటే హీరోయిన్ గురించి చూడాలన్న. హీరోయిన్ నిజంగా చెప్పాలంటే కత్తిలా ఉందన్న. నిజంగా హీరోయిన్ అయితే కత్తిలా ఉంది. నేను ఇంకో మాట చెప్తా డైరెక్టర్ గారికి, హరీష్ శంకర్ గారు, మీరు ఎప్పుడు ట్విట్టర్ అంటారు కదా, మీరు ఒకసారి నాకు ట్విట్టర్ లో కనిపించండి, చాటింగ్ చేద్దాం. అంటే మీరు అసలు సినిమా ఎలా తీశారు, ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశాడు, అంటే ఇంత మంచిగా ఇంత గొప్ప సినిమా ఎలా తీశారు అని చెప్పి మీతో కొంచెం మాట్లాడాలని అనిపిస్తుంది. నెక్స్ట్ నిజంగా ఇలాంటి సినిమా తీసినందుకు, నేను ఇలాంటి సినిమా చూసినందుకు డైరెక్టర్ గారికి కాలు మొక్కినా కూడా తక్కువే అనిపిస్తుంది అన్న. ఎందుకంటే అంత ఆనిముత్యం లాంటి సినిమా చూపించారు మనందరికి. సో మీరు అందరు చూడండి, మిస్టర్ బచ్చన్ అనే సినిమా థియేటర్ లో ఆడుతుంది. చాలా మంచిగా ఉంది, చాలా మంచి స్టోరీ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారి ఇంట్లో, సెకండ్ హాఫ్ మొత్తం జగపతి బాబు గారి ఇంట్లోనే సినిమా తీసి మన అందరి ఇంట్లో సినిమా చూడాలని చెప్తున్నారు. సో అందరు చూడండి సినిమా, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న సినిమా. మన రవితేజ అన్నది కెరియర్ లో ఇది మంచి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. కాకపోతే ఏంటంటే హరీష్ శంకర్ అన్న, మీరు సినిమా తీసిరు, ఇన్కమ్ ట్యాక్స్ అని ఒక కొత్త స్టోరీతో వచ్చారు మీరు, చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం దుమ్ములు వేసిపోయింది. అరే హీరోయిన్ ఏముందన్నా, మా దుమ్ములు వేపేసిందన్న. నిజంగా చెప్తున్నా, హీరోయిన్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. బొంబాయి కంటే మేం చెప్పాను, హీరోయిన్ మాత్రం చాలా బాగుందన్న. డాన్స్ మాత్రం విజయం చేసిందన్న హీరోయిన్ మాత్రం. మళ్ళీ మనకు ఒక అనుష్క, ఒక ఇలియానా అట్లా అనిపిస్తుంది ఆ సినిమాలో చూస్తుంటే. చాలా బాగా చేసిందన్న హీరోయిన్ మాత్రం, దుమ్ము లేపేసింది. కాకపోతే అంటే సినిమాలో ఒక మిరపకాయ సినిమా ఎలా ఉందో అలా అనుకోరు సినిమా, కానీ అంత చెప్పుకుంటే ఏం లేదు. సినిమా రవితేజ ఫ్యాన్స్ కి సినిమా ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది స్టోరీ కానీ కొత్తగా తీసుకొచ్చిండు, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. మన జొన్నలగడ్డ హీరో ఉంటాడు ఇలా డీజోటీల్లో. సెకండ్ పార్ట్ లో వస్తాడు ఆయన, సిద్ధు ఉండాలన్నా. నిజంగా చెప్పండి, ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తాడు సిద్ధన్న హీరో. అలా సిద్ధన్న వస్తాడన్నా, వచ్చి ఒక ఫైట్ చేస్తాడన్నా ఇంటర్వెల్ తర్వాత. సూపర్ ఉంటానా ఆ డైలాగ్ ఓడుతున్నా. మళ్ళీ ఒక డీజేటీలు మళ్ళీ వచ్చింది అనుకోవాలి సినిమా. ఆయన యాక్టింగ్ మాత్రం అని ఒకరు చెప్పాలన్నా, ఓపెన్ గా చెప్తున్నా, సినిమా మాత్రం రవితేజ ఫ్యాన్స్ నచ్చుతుందన్నా. ఓకే అనిపిస్తుంది సినిమా, అంతకుమించి ఏం చెప్పట్లేదు. వన్ టైం చూస్తే మా ఎక్కువ రవితేజ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. నాక రవితేజ అన్న కోసం వచ్చినాం అంతే. సినిమా హరీష్ శంకర్ అన్న సినిమా అంతా చెప్పుకోలేదు, ఏం లేదు. ఓపెన్ గా చెప్తున్నా, మేము చెప్పండి రవితేజ అన్న కోసం వచ్చినాం అంతే. రవితేజ ఫ్యాన్స్ విషయాలు మాత్రం సినిమా ఇష్టపడతారు, పండుగ అంతే. కానీ సినిమాలో కొద్దిగా ఇంకా బాగా తీసిన ఇంకా బాగుంటుంది. స్టోరీ అక్కడక్కడ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ హరీష్ శంకర్ అన్న కొద్దిగా డౌన్ చేసినట్టు అనిపించింది. అంత మిషన్ ఏం లేదు. ధమాకా కంటే బాగానే ఉంటాయి అన్న, అంత మరి ఘోరంగా అంటే ఏమైనా ధమాకాగానే. బాబు వెళ్ళిన అసలు స్లో. జగదబాసులో అంటే వీడియో సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ విలన్ క్యారెక్టర్ అసలు ఏం లేదు బ్రో. జగదబాబు అనేది వెరీ స్లో, అంతకు సెట్ కాలేదు. జస్ట్ లవ్ స్టోరీ అలా లేక నచ్చింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అసలు హీరో ఏం కనిపించదు. లాస్ట్ లో మళ్ళీ అంతే, లాస్ట్ లో నార్మల్ కనిపిస్తుంది అంటే. హరీష్ శంకర్ అంతగా ఏం లేదు అసలు. రవితేజ ఎనర్జీ బాగుంది, కామెడీ టైమింగ్ బాగానే ఉంది. ఆ కమెడియన్స్ అందరూ బాగానే కామెడీ అంతా బాగానే ఉంది. ఓవరాల్ గా సాంగ్స్ అయితే బాగున్నాయి, మంచి హోప్ తో వచ్చాం, కానీ పర్లేదు చూడొచ్చు. ఓవరాల్ గా అయితే సాంగ్స్ బాగా క్రెడిట్. సాంగ్స్, స్టోరీ ఏంటి బ్రో, హీరోయిన్ భాగ్యశ్రీ నెక్స్ట్ చాయిస్ రావచ్చు మూవీస్ లో. గ్రాడ్యుయేట్స్ అసలు బాగానే ఉంది. స్టోరీ ఓవరాల్ గా ఒక ఐఐటి ఆఫీసర్ ఎలా నిజాయితీగా ఉంటారు అనేది చూపించారు అంతే. అవుట్ ఆఫ్ 10 7.5 అలా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రవితేజ మళ్ళీ ఫ్లాప్ పట్టాడు.
అంతే మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే మీకు ఇందాక చెప్పాను, రైడ్ చేయడం, ఎంపీని రైడ్ చేయడం అనే ఒకటే కాన్సెప్ట్, దాని చుట్టూ తీసిన కంప్లీట్ స్టోరీ అంతా కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ అజయ్ దేవగన్ కి రవితేజకి అజయ్ దేవగన్ బాడీ లాంగ్వేజ్ వేరు, ఆ స్క్రీన్ ప్లే వేరు. రవితేజ బాడీ లాంగ్వేజ్ వేరు, ఆయన ఎనర్జీ వేరు. సో రవితేజ నా బాడీ లాంగ్వేజ్ అజయ్ దేవగన్ బాడీ లాంగ్వేజ్ కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, క్వశ్చన్ అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ వేరు, ఆయన బాలీవుడ్ తగ్గట్టు తీస్తాడు. మన టాలీవుడ్ రవితేజ ఎలా ఇస్తారో మనకు తెలుసు, దాని తగ్గట్టుగా రాసుకున్నారు స్టోరీని అయితే. పైసా వసూలు గురించి పక్కన పెడితే ఆల్రెడీ పైసా వసూలు ఆల్రెడీ ఒక సాంగ్ ఉంది, రప్పులు డప్పులు మొగాలి రే ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ రావాలి రే. రేపు మార్నింగ్ చూసుకోండి, ప్రేక్షకుడు మళ్ళీ వస్తాడు. మార్నింగ్ చూసిన ప్రేక్షకుడు ఈవినింగ్ వస్తాడు. ఈవినింగ్ జనరల్ గా అసలు ఎంట్రీ ఉంటుంది భయ్. అసలు